ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి కాంగ్రెస్ గుట్టికి చేరుకున్నారు. తన సొంత పార్టీలోకి చేరుకున్నటువంటి దానం నాగేందర్ ఈరోజు ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి అంశంలో ఒకప్పుడు ఎంఎంటీఎస్ 150 సర్వీసులు తిరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవైపు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంబర్పేటలో కూడా మూసీ రివర్ మధ్య నుండి వెళ్తూ ఉంది. కానీ ఆ సమస్య అట్లే పరిష్కారం. దీని కొరకు దానం నాగేందర్గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కేంద్రంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. 5 సంవత్సరాల నుంచి ₹1 బడ్జెట్ ఇవ్వలేదు. ఉప్పల్ నుంచి మన గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ అలాగే ఉంది. మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు మూసీ ప్రక్షాళన గురించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలతో దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మూసీ ఒక మరి ఇది చేయాలి, సుందరీకరణ చేయాలన్నటువంటి ప్లాన్తో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. మీరు ఇప్పటిదాకా దేని మీద ఏం స్పందించలేదు. మరి నేను చెప్పేది ఏంటంటే, మీరు కిషన్ రెడ్డి గారు మీరు ఇప్పటివరకు ఏం చేశారు సికింద్రాబాద్ ప్రజలకు? మా సికింద్రాబాద్లో 140 దగ్గర 1,400 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా అదనంగా నేను అనుకుంటాను ఇంకొక దగ్గర ఇంకొక 800-900 అన్నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ స్లమ్స్లలో కూడా మీరు ఎక్కడ ఏ పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. మీరు ఓట్లు ఏ పేరు మీద అడుగుతున్నారు? నేను నిన్న మొన్న వీడియోలో దాంట్లో టీవీలో ప్రచారంలో చూశాను. మోడీకి ఓటేయండి అంటున్నారు. కిషన్ రెడ్డికి ఓటేయని అడగండి. మీరు కిషన్ రెడ్డికి ఓటేయమంటే కిషన్ రెడ్డి ప్రజలు అడుగుతారు. నువ్వు ఏం చేసినావు అడుగుతారు కిషన్ రెడ్డిని. ఆయన ఏం చేయలేదు, ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఆయన చాలా దీంట్లో ఉన్నాడు. ఎందుకంటే చాలా అభద్రత భావంతో ఉన్నాడు. కాబట్టి ఆయన టెన్షన్లో ఉన్నాడు, ఏం చెప్తే బాగుంటుందని. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో తప్పకుండా కాంగ్రెస్ జెండా సికింద్రాబాద్ పార్లమెంటు ఎగరేస్తాం. ఎందుకంటే ప్రజలంతా కోరుకుంటున్నారు. హైదరాబాద్ సిటీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురితేనే మరి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక స్పందించి పార్లమెంట్లో హైదరాబాద్ ప్రజల యొక్క గొంతు వినిపించాలనేది ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి సికింద్రాబాద్ పార్లమెంట్లో తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క గొంతుని పార్లమెంట్లో వినిపిస్తాం. మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక్కదాంట్లో కూడా కాంగ్రెస్ లేదు. మీ సహచరులు ఏమన్నా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశం ఉందా? అదండి అంత అది రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ చూసుకుంటుంది. ఎన్ని నియోజకవర్గాలు గెలిచిందా కాదు, ఎంత ప్రజలతో మనకు సత్సంబంధం ఉన్నది, అది ఇంపార్టెంట్, అది క్రైటీరియా. అందుకనే నేను ఆ ప్రయారిటీలో పనిచేస్తున్నాను. నాకున్నటువంటి పాత పరిచయాలు, నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా గతంలో నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉన్నప్పుడు సుమారు 24 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు గెలిచాము. మైనస్ ఓల్డ్ సిటీ హైదరాబాద్ సంబంధించి మిగతా అన్నీ మేము గెలిచాము. ఇక్కడ హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే సుమారు 70-80 సీట్లు మేము కార్పొరేషన్ గెలిపాము. 2 సార్లు మేయర్లు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్లు మేమే చేశాం, డిప్యూటీ మేయర్ మేమే చేశాం. ఇవన్నీ ఉన్నాయి, చరిత్ర ఉంది. కాబట్టి కొన్ని వ్యాక్యూమ్ వచ్చింది. తప్పకుండా ఆ వ్యాక్యూమ్ని ఎట్లా మనము ఓవర్కమ్ అవుతాం అనేది ఆ పనిలో ఉన్నాం. తప్పకుండా అప్రోప్రియేట్ టైంలో దాన్ని సక్సెస్. సార్, ఫైనల్గా బీఆర్ఎస్ చేస్తున్నారు ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు? ఎన్నైనా ఆరోపణలు చేయనియండి. వాళ్ళ మీద ఆరోపణలు ముందు అది చూసుకోమని చెప్పండి. మిగతా వాళ్ళ మీద ఆరోపణలు మానేసి మీరు ప్రక్షాళన చేసుకోండి. మీ పార్టీ యొక్క జరిగినటువంటి అంతర్గతంగా జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఓవర్కమ్ కావడానికి అది మీరు చేసుకోండి. అది రివ్యూ చేసుకోండి ముందుగా. అది రివ్యూ చేసుకోలేరు. గెలిచిన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుండే ఆరోపణలు మొదలుపెట్టారు. ఇది ఎక్కడ న్యాయమో అర్థమవుతాయి. ఆ ఆరోపణలు ఉండుంటే మరి మీరు అధికారం ఉన్నప్పుడు ఆయన మీద చర్య తీసుకోవాలి కదా. నిన్న కూడా ఆయన టీవీలో చూస్తూ ఉండే, ఈ ఆరోపణ ఉంది, ఆ ఆరోపణని సిబిసిఐడి చేసి యాంటీ కరప్షన్ అప్పుడు మీ కంట్రోల్లో ఉండే కదా, అప్పుడు వేయొచ్చు కదా లోపలికి. ఎందుకు వేయలే? మరి వేస్తే భయం ఉండే వీళ్ళకి. చాలా ఉన్నాయి చెప్పాలి. ఇది దానం నాగేందర్ గారు చెప్పేది. 80% కాంగ్రెస్ పార్టీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంటు మీద ఎగరేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శివతో రాంబాబు, ANN అమ్మానీస్, హైదరాబాద్.